హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తీస్ డైరీ. ఈరోజు ఈ వీడియో ఏంటంటే థంబ్‌నెయిల్‌లో మీరు చూసారు కదా! వాట్ ఐ ప్యాక్డ్ ఫర్ మై ట్రిప్. నేను ఒక 8 డేస్ ట్రిప్ వెళ్తున్నాను. అది డివోషనల్ ట్రిప్. కాశీ, అయోధ్య, అలాగే జనక్పూర్, అలాగే ప్రయాగ, బుద్ధగయ ఇవన్నీ ఒక కంటిన్యూస్‌లీ స్ట్రెచ్‌లో 8 డేస్ ట్రిప్ అనమాట. ఆ ట్రిప్‌కి నేనేం తీసుకెళ్తున్నాననేది ఈ వీడియో. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేదన్నా ట్రిప్ వెళ్ళాలి అనుకుంటే నేనేం చేస్తాను, ఫస్ట్ థింగ్ ఏంటంటే దానికి చెక్ లిస్ట్ రాసుకోవడం. చెక్ లిస్ట్ అంటే ఏంటంటే మనకి ఏం కావాలి, మనం వెళ్ళే ప్రదేశాన్ని బట్టి మన యొక్క ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి అంటే వెదర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మనం వెళ్ళే చోట ఎలాంటి వెదర్ ఉంటుంది, వేడిగా ఉంటుందా, చల్లగా ఉంటుందా, దాన్ని బట్టి కూడా మన చెక్ లిస్ట్ ఉంటుంది. సో, నేను వెళ్ళేది వారణాసి. సో, అందువల్ల నాకేం కావాలి అండ్ వెళ్తుంది కూడా సమ్మర్‌లో. సో, సమ్మర్‌లో వెళ్ళేటప్పుడు వాట్ ఐ నీడెడ్ అనేది నేను చూసుకొని చెక్ లిస్ట్ రాసుకున్నాను. మనం జనరల్‌గా చెక్ లిస్ట్ రాసుకునేటప్పుడు మనకి ఏది గుర్తొస్తే అది రాసుకుంటాం. అలా కాకుండా నేను పాటించే ఒక టిప్ ఏంటంటే, మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి నైట్ వరకు మనకేం కావాలి అని ఆలోచించి కానీ స్టెప్ బై స్టెప్ చెక్ లిస్ట్ రాసుకుంటే దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ ప్యాకింగ్ అప్పుడు. ఎలా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ డే స్టార్ట్ ఎలా చేస్తాం, టాయిలెటరీ కిట్‌తో స్టార్ట్ చేస్తాం. లైక్ బ్రషింగ్, టీత్ అండ్ ఆల్ కదా! సో, దానికి ఏంటి అంటే ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టాయిలెటరీ కిట్ అనమాట. బ్రష్, టంగ్ క్లీనర్ అండ్ ఆల్. మనం విడివిడిగా తీసుకెళ్తే అవి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాంటప్పుడు మనకి ఇలాంటి కిట్స్ చిన్న చిన్న ప్లాస్టిక్‌వి దొరుకుతాయన్నమాట. ఇవి మనకి అమెజాన్‌లో ఉంటాయి. సో, అక్కడ మనం తీసుకోవచ్చు. ఇది చాలా కంపాక్ట్‌గా ఉంటుంది అండ్ ఒకే చోట అన్ని వస్తువులు ఉంటాయి. సో, మనం ఏది మర్చిపోయే ఛాన్స్ అనేది ఉండదు. సో, ఇది ఫస్ట్ లిస్ట్‌లో నేను రాసుకున్నది. అండ్ దీని తర్వాత మనం ఫేస్ వాష్. ఫేస్ వాష్ అవన్నీ కూడా మనకి జనరల్‌గా పెద్ద పెద్ద ట్యూబ్సే అమ్ముతూ ఉంటారు. అండ్ నేను వాడేది కూడా అంటే ఎవ్రీబడీ యూజెస్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫేస్ వాష్ కదా! సో, నేను యూజ్ చేసేది ఏంటంటే ఇది డెలికేట్ ఫేషియల్ క్లెన్జర్. సో, ఈ క్లెన్జర్స్ అన్నీ కూడా మనకి పెద్ద బాటిల్స్ వస్తాయి 100 ఎంఎల్ అండ్ ఆల్. సో, అప్పుడు నేనేం చేస్తాను, చిన్న చిన్నవి ఒక్కటే కొంటాను. ఇలాంటిది మనకి ట్రావెల్ ప్యాక్స్ ఉంటాయి. ఒకటి కొన్నామనుకోండి, ఇది ఎప్పుడన్నా కావాలన్నప్పుడు అయిపోయినప్పుడు ఇది మనం రీఫిల్ చేసుకోవచ్చు ఈజీగా. సో, నేనిది తీసుకొని ఎళ్తున్నాను. ఇది ఇంకా ఉంది. లాస్ట్ టైమ్ హైదరాబాద్ ట్రిప్‌లో యూజ్ చేసిందే. సో, ఇదే నేను ఈ ట్రావెల్‌కి యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత షాంపూస్ అండ్ కండిషనర్స్. షాంపూస్ అండ్ కండిషనర్స్ కూడా మనకి పెద్ద పెద్దవే వస్తాయి. అప్పుడు నేనేం చేస్తానంటే మనకి కొన్నప్పుడు శాంపిల్స్ యూజ్ చేస్తాను కదా! ఐయామ్ ద బెస్ట్ శాంపిల్ యూజర్ అనమాట. నేను శాంపిల్స్‌ని ఎంత బాగా వాడతానంటే ఐల్ షో యూ. ఇవన్నీ నాకు ఇంతకుముందు ఏవైనా కొన్నప్పుడు శాంపిల్స్ ఇచ్చినవి. హెయిర్ క్లెన్జర్, అలాగే హెయిర్‌కి వాడే కండిషనర్, అలాగే చిన్న చిన్న ఫేస్ వాష్ ఇవన్నీ కూడా నేనేవి పడేయను. అండ్ ఐ హావ్ సో మెనీ. సీ సో, ఇవన్నీ కూడా ఈ ట్రిప్‌లో నేను యూజ్ చేయబోతున్నాను. చిన్న చిన్న సోప్ బార్స్ ఇవన్నీ కూడా. ఏవైతే ఉన్నాయో ఎక్స్‌ట్రా శాంపిల్స్ అవన్నీ కూడా నేను ఇందులో పెట్టాను. సో, ఇవన్నీ ఒక పౌచ్‌లో పెట్టాను. అటు ఇటు పడిపోకుండా ఈజీగా ఉంటుంది కదా అని. ఇది ద సెకండ్ వన్. అండ్ ద థర్డ్ వన్ మనం ఏం చేస్తాం, మనకి టవల్స్ కావాలి. మనకి హోటల్‌లో దిగినప్పుడు వాళ్ళిస్తారు. బట్ స్టిల్ ఐ డోంట్ లైక్ టు యూజ్ దోస్ టవల్స్ అనమాట. నాకు పెద్దగా నచ్చవు. టర్కీ టవల్స్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని నేను ఐ క్యారీ మై కాటన్ టవల్స్. సో, ఈ కాటన్ టవల్స్ 1 పెయిర్ ఆఫ్ టవల్స్ ఐ ఆల్వేస్ క్యారీ. ఇవి మాకు ముంబైలో దొరకవు ఇలా కాటన్‌వి. సో, మా ఇంటి దగ్గర దొరకవు. మేముండేది హీరానందిని ఏరియా. సో, ఇవి నేనెప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జిబిషన్స్‌లో అలా మంచిగా కాటన్‌వి దొరుకుతాయి కదా! అప్పుడు తీసుకుంటాను. సో, ఐ క్యారీ 1 పెయిర్ ఆఫ్ టవల్స్. అండ్ దెన్ దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్‌గా నేనెప్పుడు క్యారీ చేసేది ట్రిప్స్‌కి ఏంటి అంటే హెయిర్ డ్రైయర్. ఇది హెయిర్ డ్రైయర్ ఫుల్ కంప్లీట్ కిట్ అనమాట. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత చాలా మందికి హెయిర్ ఆరకపోతే తలనొప్పొస్తుంది. నేను గూడా అలాగే నాకు బాగా తలనొప్పొస్తుంది. సో, అందుకని నాతో పాటు ఎప్పుడు నేనిది క్యారీ చేస్తాను. అండ్ ఐ విల్ షో యూ ఇందులో ఏముంది అని. ఇప్పుడు ఇందులో ఒక హెయిర్ డ్రైయర్‌కి సంబంధించి ఉంటాయి. దీనికి 2 అటాచ్‌మెంట్స్ ఉంటాయి. ఇందులో 3, 4 ఇస్తారు. బట్ నేనెప్పుడు 2 క్యారీ చేస్తాను. ఇదేమో హెయిర్ డ్రై చేసుకోవడానికి అండ్ ఇదేమో హెయిర్ బ్రష్ చేసుకోవడానికి. ఈ 3 ఉంటే సార్టెడ్ అండి. చాలా సింపుల్ అయిపోతుంది మనకి ఈ లైఫ్ అక్కడ. సో, ఇది అండ్ ఇవి రాసేటప్పుడు మనం కంపల్సరీగా అప్లై చేయాల్సింది ఏంటి అంటే సీరం. ఈ సీరం ఒకటి. అంతే. వెరీ సింపుల్. ఇందులో ఈ కిట్‌లో మొత్తం వచ్చేస్తుంది. ఈ కిట్ అనేది కంపల్సరీగా వేరెవర్ ఐ గో
ఐ ఆల్వేస్ క్యారీ దిస్ కిట్. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న పౌచ్ బ్యాగ్స్‌లో ఎందుకు పెడతాను అంటే, ఇలా పౌచ్ బ్యాగ్స్‌లో ఉన్నప్పుడు మనకి చాలా ఈజీ. అంటే సూట్‌కేస్‌లో పెట్టడం ఈజీ అండ్ తీసి మళ్ళీ వాటిని అరేంజ్ చేసుకోవడం కానీ అవి చాలా ఈజీ అండ్ కంపాక్టబుల్‌గా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే క్లోత్స్. ఐ ఆల్వేస్ క్యారీ వెరీ లైట్ క్లోత్స్. అంటే ఇప్పుడు మనం వెళ్ళేది సమ్మర్ అండ్ పైగా బాగా వేడి ఉండే ప్రదేశం అండ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉండే ప్రదేశం కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లైట్ వెయిట్ ఉండేవి. అండ్ వన్ టిప్ ఐ ఫాలో ఆల్వేస్, ఇట్ షుడెంట్ మ్యాచ్ ద సేమ్ కలర్. మన దగ్గర ఉన్న ఏవైతే డ్రెస్సులు తీసుకెళ్తున్నామో అవి సేమ్ కలర్ మ్యాచ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సో అలా నేను కొన్ని పెయిర్ ఆఫ్ 8 డేస్ ట్రిప్ కదా, సో ఐ క్యారీ 8 కలర్స్. ఆల్ దీస్ నేను క్యారీ చేస్తున్నాను అనమాట. స్కిన్ కేర్‌లో ఫస్ట్ మనకు కావాల్సింది సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సమ్మర్ అనే కాదు, వింటర్ ఎనీ డే ఎక్కడైనా ఏదైనా వస్తువుని మనం చూడగలుగుతున్నాం మన కళ్ళతో అంటే అక్కడ కంపల్సరీగా మనకి సన్ రేస్ పడుతున్నాయనే అర్థం. సో, కాబట్టి సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను జనరల్‌గా ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఈజీగా ఉండేలా చూసుకుంటాను. ఫేస్‌కి మనం జనరల్‌గా క్రీమ్సే రాసుకుంటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బాడీ 4 అవర్స్‌కోసారి అప్లై చేయాలి అంటే ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు, అలాగే జాబ్ చేస్తున్నప్పుడు అవ్వదు కాబట్టి మనకి ఇలాంటి స్ప్రేస్ దొరుకుతాయి. ఇలాగా ఈ స్ప్రే ఏంటంటే మనకి ఎప్పుడంటే అప్పుడు స్ప్రే చేసుకోవచ్చు. ఎలా అంటే ఇది కనిపిస్తోంది కదా, ఇలా స్ప్రే చేసి దీన్ని ఇలాగా అనొచ్చనమాట. దిస్ ఈస్ వెరీ ఈజీ అండ్ ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ షైన్ ఆల్సో. అండ్ ఒక 4, 5 అవర్స్‌కి ఈజీగా మనం ఇది స్ప్రే చేసుకోవడం చాలా ఈజీ. మన క్రీమ్స్ అవి రాసుకోవడం కన్నా. సో, నేనెప్పుడు ఇది నా హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేస్తాను. సో, అలాగే ఈసా ట్రిప్‌లో కూడా తీసుకెళ్తున్నాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫేస్, మనకి మాయిశ్చరైజర్, అలాగే ఎస్‌పీఎఫ్, అలాగే కొన్ని షేడ్స్ ఆఫ్ లిప్‌స్టిక్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! సో, అవన్నీ కూడా ఇలాంటి చిన్న కంపాక్ట్ బ్యాగ్‌లో తీసుకెళ్తాను. ఇది స్కిన్ కేర్‌కి సంబంధించినటువంటి బ్యాగ్ అనమాట, పౌచ్. సో, దీని తర్వాత నేను తీసుకెళ్ళేది యాక్సెసరీస్ అండ్ వాచ్. వాచ్ జనరల్‌గా ఇప్పుడు పెట్టుకున్న స్మార్ట్ వాచ్ తీసుకెళ్ళాలంటే ప్రాబ్లమ్ ఏంటంటే మనకి మనము గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో వెళ్తున్నప్పుడు ఒక రూమ్‌లో షేర్ చేసుకుంటాం. అట్‌లీస్ట్ 2 మెంబర్స్ షేర్ చేసుకున్నప్పుడు ఉన్న ప్లగ్స్ అన్నీ మనమే యూజ్ చేసుకోకూడదు కదా! సో, మనకున్న ఫోన్స్, మన ట్రైపాడ్స్ ఇవన్నీ కూడా కావాల్సిన ఛార్జింగ్స్ పెట్టుకొని పైగా మళ్ళీ స్మార్ట్ ఫోన్‌కి, స్మార్ట్ వాచ్‌కి వీటన్నిటికి కావాలి కాబట్టి ఐ అవాయిడ్ అట్‌లీస్ట్ 1 చార్జర్. సో, ఫర్ దట్ నేను మాన్యువల్‌ది తీసుకెళ్తున్నాను ఈసారి. ఇదొకటి. అండ్ యాక్సెసరీస్‌కి సంబంధించిన ఏం చేస్తానంటే, ఒక ఏదైతే డ్రెసెస్ సెలెక్ట్ చేసుకుంటానో, దానికి సంబంధించినటువంటి జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేసుకుంటా. అండ్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇలా పౌచెస్ లాగా పెట్టుకుంటాననమాట. కనిపిస్తుంది కదా, ఇట్లా. ఏ రోజు ఏ డ్రెస్ వేసుకుంటానో ఆ డ్రెస్‌కి సంబంధించి ఇలా పౌచెస్ అన్నీ పెట్టుకొని, ఈ పౌచెస్ అన్నీ బాక్స్‌లో పెట్టుకుంటా. అండ్ ఇందులో ఏంటంటే ఇయర్ రింగ్స్ అండ్ చైన్ 2 కలిపి ఉంటాయి. ఇప్పుడు ఆ రోజు ఆ డ్రెస్ మీదకి సపోజ్ నేను గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, గ్రీన్ కలర్ ఇయర్ రింగ్స్, అందులో నేను వేసుకోబోయే చైన్, ఇవన్నీ కూడా కలిపి ఒక పౌచ్‌లో. ఇలా ఉంటే ఏవి తప్పిపోకుండా ఉంటాయి. అటు ఇటు పడిపోకుండా, మిస్ అవ్వకుండా. ఎందుకంటే చాలా ఇష్టపడి కొనుక్కుంటాం కదా, మిస్ అయితే ఫీల్ అవుతాం. సో, అలాగా కాకుండా ఉండడానికి చిన్న టిప్ అనమాట ఇట్లా. అండ్ తర్వాత సన్ గ్లాసెస్. సన్ గ్లాసెస్ అనేది స్టైల్ కోసం కాదు. తలనొప్పి రాకుండా ఉండడానికి నేనైతే యూజ్ చేసేది. ఎందుకంటే నాకు వెళ్ళినప్పుడు 10 మినిట్స్‌కే నాకు బాగా తలనొప్పొస్తుంది. సో, అలా తలనొప్పి రాకుండా ఉండడానికి మాక్సిమం సన్ రేస్‌ని అవాయిడ్ చేయడానికి అవుట్‌డోర్స్‌లో నేను సన్ గ్లాసెస్ తీసుకెళ్తున్నాను. అండ్ ఇది ఎవ్రీ టైమ్ తీసుకెళ్తాను. ఎక్కడికెళ్ళినా కూడా సన్ గ్లాసెస్ మస్ట్. ఒక 2 పెయిర్స్ తీసుకెళ్తాను. ఒకటేమో ఇలా ఫ్యాన్సీలా ఉండేది, ఇంకొకటి బ్లాక్‌గా న్యూట్రల్‌గా ఉండేది తీసుకెళ్తాను. అండ్ ఒకవేళ సన్ ఎక్కువుండి సన్ గ్లాసెస్ వల్ల కూడా మన వల్ల అవ్వలేదు అంటే వి డు గెట్ హెడేక్. సో, అలాంటప్పుడు కావాల్సిన మెడిసిన్స్ అనమాట. నేనేం మెడిసిన్స్ వాడను. ఎప్పుడన్నా ఇలా తలనొప్పి వచ్చినప్పుడు వాడేటువంటి మెడిసిన్ అండ్ బామ్, ఈ 2 కంపల్సరీగా నాతో పాటు క్యారీ చేస్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ టిష్యూస్. వెట్ టిష్యూస్ అండ్ డ్రై టిష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ హ్యూమిడిటీ ఉండే ప్లేస్‌కెళ్తున్నప్పుడు అండ్ సపోజ్ ఇప్పుడు నేను కాశీ వెళ్తున్నాను. అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఎన్ని టిష్యూస్ వాడతామంటే లాస్ట్ టైం నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అందుకని ఈసారి పెద్ద ప్యాకెట్ తీసుకెళ్తున్నాను. సో, ఇది అండ్ నార్మల్ పాకెట్ టిష్యూ ప్యాకెట్స్ ఇలాంటివి ఒక 2, 3 మనతో పాటు క్యారీ చేస్తే సరిపోతుంది. అండ్ దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఆహ్, జిప్‌లాక్ కవర్స్. ఈ జిప్‌లాక్ కవర్స్ ఎందుకు అంటే, మనం వెళ్ళేది పుణ్యక్షేత్రాలకి. ముఖ్యంగా నేను
ఎళ్తున్నప్పుడు అక్కడ మనకి కుంకుమ, విభూది తెచ్చుకోవడం చాలా ఇష్టం సెంటిమెంట్‌గా. అక్కడ మన చిన్న చిన్న పేపర్స్ వెతుక్కొని దానిలో పెట్టి అది మన బ్యాగ్స్‌లో పడి అలా మంచి మంచి బ్యాగ్స్ పాడైపోతాయి కదండీ! అలా కాకుండా ఉండడానికి నేను ఎప్పుడు ఏం చేస్తానంటే 2 జిప్‌లాక్ కవర్స్ నాతో క్యారీ చేస్తాను. ఒక దానిలో కుంకుమ, ఒక దానిలో విభూది పెడతాను. అది వచ్చేటప్పటికల్లా ఎంత మనం పెట్టగలిగితే అంత పెట్టుకొని తీసుకురావచ్చు. వచ్చిన తర్వాత ఎవరికైనా పంచాలి అనుకుంటే దీనిలోంచి తీసి ఇవ్వడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో, నేనెప్పుడు ఫాలో అయ్యే టిప్ పుణ్యక్షేత్రాలకెళ్ళేటప్పుడు యూజ్ జిప్‌లాక్ కవర్స్. అండ్ దీని తర్వాత చార్జర్ కిట్స్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది గూడా ఎందుకంటే చార్జర్ కిట్స్ ఏంటంటే అడాప్టర్ ఒక చోట ఉంటుంది. వైర్ ఒక చోట ఉంటుంది. ఎందుకంటే మనం ఒక అడాప్టర్‌కి 2, 3 వైర్లు పెడతాం కాబట్టి, అన్ని అడాప్టర్‌లు తీసుకెళ్ళలేం కాబట్టి. సో, ఇది ఒక చిన్న పౌచ్ అనమాట. ఇందులో మనం అన్నీ పెట్టుకొని క్యారీ చేయొచ్చు. వెరీ కంపాక్టబుల్, చాలా బావుంటుంది. అండ్ ట్రైపాడ్ కిట్. ఇప్పుడు కొత్తగా నా యొక్క బ్యాగ్‌లో కొత్తగా చేరింది ట్రైపాడ్. సో, ఈ ట్రైపాడ్ కిట్ కూడా నాతో పాటు ఈసారి తీసుకెళ్తున్నాను. అండ్ మైక్స్ అండ్ ఆల్. అండ్ దీని తర్వాత తీసుకెళ్ళేది మెయిన్ ఇంపార్టెంట్ ఒకటేంటంటే పెర్ఫ్యూమ్. పెర్ఫ్యూమ్ సమ్మర్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి పెర్ఫ్యూమ్ అనేది. అంటే మన పక్క వాళ్ళు హ్యాపీగా ఉండాలి మన పక్కన కూర్చున్నందుకు. అండ్ మనం ఎప్పుడన్నా కొన్ని కొన్ని ప్లేసెస్ నీట్‌గా లేనప్పుడు మనం కంప్లెయింట్ చేయలేం కాబట్టి అప్పుడు సేఫ్ సైడ్‌గా మనం మనతో పాటు పెర్ఫ్యూమ్ తీసుకెళ్ళాలి. నేను ఈసారి ఇది తీసుకెళ్తున్నాను. ఇంత పెద్దది నేను హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయలేను కాబట్టి మనకి చిన్న చిన్నవి శాంపిల్స్ దొరుకుతాయి. లాస్ట్ టైమ్ ఒక పెర్ఫ్యూమ్ వీడియోలో చెప్పాను కదా! అవేంటంటే అవి ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూపిస్తా. ఇట్లా. ఇలా ఉంటాయి. సో, వాళ్ళిస్తారు మనకిట్లా. మనం శాంపిల్ ట్రై చేయాలి అంటే. సపోజ్ ఇలాంటివి మన దగ్గర దొరకలేదు అన్నాయనుకోండి, అప్పుడేం చేయొచ్చంటే మనకి అమెజాన్‌లో ఇలా ఫిల్లర్స్ చిన్న చిన్న పాకెట్ శాంపిల్స్ లాంటివి దొరుకుతాయి. ఇవేం చేయొచ్చు అంటే మనకి మీకు చూపిస్తా. ఫిల్ చేసుకోవచ్చనమాట. ఇవి మనకి అమెజాన్‌లో చాలా ఈజీగా దొరుకుతాయి. ఇలా క్యాప్స్ తీసేసిన తర్వాత దీన్ని కింద మనకి ఓపెనర్ ఉంటుందన్నమాట. కొంచెం ఓపెన్ అయ్యి ఉంటుంది. దానిలో ఇది ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇందులో ఫిల్ అవుతుంది. నేను ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్నాను. ఇది ఫిల్ అవుతూ ఉంటుంది. సో, ఇది మనకి చాలా యూజ్ ఉంటుంది. ఇంత పెద్దది మనం హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టలేము కాబట్టి ఈ చిన్నది పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. పాకెట్ ఫ్రెండ్లీ లాగా ఉంటుంది. చాలా చిన్నది క్యాప్స్యూల్ లాగా ఉంటుంది. అండ్ దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ నాకు బయటికెళ్ళేటప్పుడు కుంకుమ పెట్టుకొని వెళ్ళడం. సో, కుంకుమని చిన్న డబ్బాలో తీసుకొని వెళ్తాను. దండం పెట్టుకొని దేవుడికి కుంకుమ పెట్టుకొని వెళ్తే అంతా మంచిగా జరుగుతుంది. సో, ఇప్పుడు ఏదైతే చూపించానో ఇది నా చెక్ ఇన్ బ్యాగ్‌లో నేను పెట్టబోయేదన్నమాట. వీటన్నిటితో పాటు నేను తీసుకెళ్ళేది కొన్ని స్నాక్స్ అండ్ చాక్లెట్స్. స్నాక్స్ ఏం తీసుకెళ్తాను అంటే డ్రై ఫ్రూట్స్. ఎందుకంటే ఎక్కువ లగేజ్ మనం పెట్టలేము కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఆర్ వెరీ ఈజీ టు క్యారీ అనమాట. అండ్ దాంతో పాటు చాక్లెట్స్. ఎప్పుడైనా బాగా టైర్డ్‌గా ఉన్నప్పుడు అంటే ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళినప్పుడు మనం ఎక్కువ నడవాల్సొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాశీ. కాశీలో ఎంత నడవాలంటే ఘాట్ల దగ్గర కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, ఒక ఘాట్ నుంచి ఒక ఘాట్‌కి కనెక్ట్ అవ్వడానికి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను సేమ్ ఈ టైంలో అటు ఇటుగా మే సెకండ్ వీక్‌లో నేను కాశీలోనే ఉన్నాను. సో, ఐయామ్ సో బ్లెస్డ్ దట్ ద సేమ్ వితిన్ ఇయర్‌లో నేను మళ్ళీ వెళ్తున్నాను. అండ్ అక్కడ నాకు తెలుసు బాగా నడవాల్సొస్తుంది. అప్పుడేంటంటే మనకి కొంచెం టైర్డ్‌గా అనిపిస్తుంది, చిరాకుగా అనిపిస్తుంది. అప్పుడు చాక్లెట్ తింటే సెట్ అయిపోతుంది. అండ్ దీంతో పాటు నేను అంబ్రెల్లా గూడా క్యారీ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టలేదు. బట్ యాహ్! ఐ కీప్ అంబ్రెల్లా ఆల్సో. చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు కావాల్సింది అక్కడి నుంచి మెయిన్ హైడ్రేషన్. అంత హ్యూమిడిటీలో ఉన్నప్పుడు, అంత వేడిలో ఉన్నప్పుడు హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకక్కడ బాటిల్స్ దొరుకుతాయి ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్. బట్ మాక్సిమం అవాయిడ్ చేయాలి కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ అక్కడున్న సమ్మర్‌లో కాబట్టి నేను నా ఓన్ బాటిల్‌ని క్యారీ చేస్తాను నాతో పాటు. నా హ్యాండ్ బ్యాగ్‌లో ఆల్వేస్ ఇది ఉంటుంది. సో, ప్రస్తుతానికైతే నేను చెక్ ఇన్ బ్యాగ్‌లో పెట్టబోయే లగేజ్ అంతా ఇది. ఇంతవరకు హ్యాండ్ బ్యాగ్ ఏం ప్యాక్ చేయలేదు. హ్యాండ్ బ్యాగ్ ప్యాక్ చేసేటప్పుడు ఇఫ్ పాసిబుల్ నేను అది కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ మంచి గుడ్ కంటెంట్ వీడియోస్ ఆర్ going to come. And thank you so much guys. Be happy everyone. See you soon in the next vlog.